Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీ దేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మహత్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. అజపాజపముగా ప్రసిద్ధి చెందిన గాయత్రీ మంత్రము భగవతి జగదంబ నామమే. సకల మానవులు దీనిని నిరంతరము జపించెదరు. కానీ మాయామోహితులైన కారణమున దీని విశిష్ట మహిమను అర్థం చేసుకొనజాలరు. ఇది సాధారణ మంత్రమని జపించు వారికి ముక్తి లభించదు. బ్రాహ్మణుడు తన హృదయమున స్థలమునిచ్చి ఈ మంత్రమును జపించును. కానీ మహిమనెరుగకుండుట వలన ఇప్పటి వరకు వారు ముక్తులు కాకున్నారు. దీనికి మహామాయ యొక్క ప్రభావ వైశిష్ట్యమే కారణము. రాజా, యుగధర్మ వ్యవస్థను గురించి నీవడిగితివి. దానికి సమాధానముగా నేను అన్ని విషయములను తెలిపితిని. ఇంక ముందు మీరేమి తెలుసుకొనగోరుచున్నారు? రాజగు జనమేజయుడు అడుగుతున్నాడు. మునీంద్ర, పృథివీ అందున్న పవిత్ర తీర్థములను, క్షేత్రములను కృపతో నాకు తెలపండి. అచ్చటకు దేవతలు, మానవులు వెళ్ళుట సముచితమే కదా. దానితో పాటు ఏ ఏ తీర్థములందు స్నానదానములు చేసినా ఎట్టి ఫలితము లభించును. తీర్థయాత్రల విధానమును, విశేష నియమములను కూడా నాకు తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా వినుము. దేవతల విశాల మందిరములతో శోభాయమానములగు వివిధ తీర్థములను వర్ణించెదను. నదులలో గంగ అన్నింటికంటే శ్రేష్టమైనదని భావింపబడును. యమున, సరస్వతి, నర్మద, గండకి, సింధు, గోమతి, తమస, కావేరి, చంద్రభాగ, పుణ్య, వేత్రవతి, చర్మన్వతి, సరయు, తాపి, సాభ్రమతి ఇవన్నీ గంగానది వలె మిగుల పెద్దవి. రాజా, ఈ నదులే కాకుండా వందల కొలది చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి. ఈ నదులలో సముద్రము వరకు చేరు నదులు అధిక పవిత్రములని అంగీకరింపబడును. సముద్రము వరకు వెళ్ళని నదులను అల్పపుణ్యాయని అంటారు. సముద్రమును చేరు నదులలో కూడా అగాధమైన జలముతో సదా నిండి ఉన్న నదులు అధిక పవిత్రములు. శ్రావణ భాద్రపదములను ఈ 2 నెలల్లో నదులన్నీ రజస్వలలగును. ఎందుకనగా వర్షాకాలమున గ్రామములోనున్న కలుషిత జలముతో ప్రవహించి ఆ నీరు ఆ నదులలోకి వెళ్ళును. పుష్కరము, కురుక్షేత్రము, ధర్మారణ్యము ఇవి పరమ పవిత్ర క్షేత్రములుగా వెలసిల్లినవి. అట్లే మహిమ, ప్రభాస, ప్రయాగ, నైమిషారణ్యము, అర్బుదారణ్యము కూడా తెలుపబడినవి. శ్రీశైలము, గంధమాదనము, సుమేరు పర్వతము ఇవి పుణ్యమును చేకూర్చు పర్వతములు. అనేక సరోవరములలో మానస సరోవరము సర్వోత్కృష్టముగా చెప్పబడినది. బిందుసరము, అచ్చోదసరము కూడా పరమపావనమని చెప్తారు. ఆత్మచింతన చేయు మునుల యొక్క అనేక ఆశ్రమములు ఆ సరోవరముల శోభను పెంచుచుండును. బదరికాశ్రమము అత్యంత పవిత్ర స్థానము. ఇది సర్వత్రా ప్రసిద్ధము. ఈ స్థానమున నరనారాయణులను పేరుగల 2 మునులు కఠోర తపస్సు చేశారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.